వన్ ఫైన్ సండే ఈవినింగ్ అది. ఈ వీక్ అసల ఎటూ వెళ్ళలేదు. సో, ఇప్పుడు శిల్పారామం వెళ్దాము అని స్టార్ట్ అయ్యాం. అలా స్టార్ట్ అయ్యామే గానీ దారిలోనే కంప్లీట్ ఐడియా చేంజ్ అయిపోయింది. కేపీహెచ్‌బీలో నెక్సస్ మాల్ పక్కన అయోధ్య రామ్ మందిర్ రెప్లికా ఎగ్జిబిషన్ జరుగుతోంది అని చెప్పి అక్కడికి వెళ్దాము అని డిసైడ్ అయ్యి అక్కడికి స్టార్ట్ అయ్యాం. అక్కడికి రీచ్ అవ్వగానే చూస్తే ఓ మై గాడ్, పార్కింగ్ అంతా కంప్లీట్‌గా ఫిల్ అయిపోయింది. 2 వీలర్ స్పేస్ కానీ, 4 వీలర్స్ కానీ అన్నీ కంప్లీట్‌గా ఫిల్ అయిపోయాయి. అంత రష్ ఉంటుంది. అది సండే అవ్వడం వల్ల కావచ్చు. సో, టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కొంచెం భయమేసింది రష్ చూసి, చిన్నపిల్లలతో వెళ్ళాం కదా అని. బట్ ఇట్స్ అ మూవింగ్ రష్ కాబట్టి ఫాస్ట్‌గానే మూవ్ అవుతూ ఉన్నారు. సో, ఊహించినంత ఇష్యూ ఏం అవ్వలేదు. వరుసగా లోపల ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దేవుడి బొమ్మలన్నీ, అంటే రామాయణంలో జరిగిన ఘట్టాలన్నీ ఫొటోస్ లాగా పెట్టి ఉన్నారు. బాలరాముడు చిన్నప్పుడు జరిగినది, ఇంకా సీతాపరిణయం, ఆ తర్వాత పట్టాభిషేకము, ఇంకా కుంభకర్ణుడు అక్కడ యుద్ధం, ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇంకా దానికన్నా ముందు ఫస్ట్ దేవుడిని దర్శనం చేద్దాము, ఎలా ఉన్నాడు అని చెప్పి చూద్దాము అని లోపలికి వెళ్తూ ఉన్నాం. జనాలు ఎక్కువ మందే ఉన్నా అలా కదులుతూనే ఉన్నారు కాబట్టి ఫాస్ట్గానే కవర్ చేయగలిగాము. బట్ ఆ రష్ అంతా కొంచెం చూసిన తర్వాత అనిపించింది మేబీ వీక్ డే వచ్చుంటే బాగుండేదేమో అని. అండ్ అలా చూడగా లోపలికి ఎంటర్ అయ్యాము. అక్కడ కనిపించాడు శ్రీరాముడు. ఆ విగ్రహం ఎంత అందంగా ఉందంటే అయోధ్యలో రాముడు ఇలా ఉంటాడా, అద్భుతంగా ఉన్నాడు కదా అనిపించింది. అయోధ్య వెళ్ళే అవకాశం ఇంతవరకు దొరకలేదు. బట్ ఇక్కడ రెప్లికా చూసిన తర్వాత అబ్బా, ఏం అందంగా ఉన్నాడు ఆయన అనిపించింది. చిరుమందహాసంతో చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా దర్శనం అయిన తర్వాత బయటికి మూవ్ అవ్వడానికి కూడా సేమ్ అంతే రష్ ఉండింది. అలా బయటకు వచ్చిన తర్వాత రాముని చూడడానికి అక్కడ చెప్పులు విప్పడం జరిగింది. బట్ దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ చెప్పులు వేసుకుని ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ రకరకాల ఫొటోస్ ఎగ్జిబిషన్ పెట్టారు. అండ్ ఇలాంటి స్టాచ్యూస్ కూడా పెట్టున్నారు. సో అవన్నీ చూద్దాము అని చెప్పి వెళ్ళాము. అలా ఫొటోస్లో బాలరాముడి ఘట్టాల నుంచి అన్నీ ఉన్నాయి. ఆంజనేయుడు, ఇంకా జటాయువు సీతాదేవిని తీసుకెళ్ళిపోతున్నప్పుడు చేసిన ఫైటింగ్, అదంతా ఫొటోస్లో చాలా అద్భుతంగా పెట్టారు అక్కడ. వాటిని చూస్తూనే అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే మా వాడైతే ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. ఒక్కొక్క ఫోటో గురించి, ఇక్కడెవరు, ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళంతా ఎవరు, ఈ యానిమల్స్ ఏంటి అని ఇలా అడుగుతూనే ఉంటే వాళ్ళ అమ్మమ్మ అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో ఆ విధంగా చూస్తూ వెళ్ళాము. ఆ విధంగా ఆ పిక్చర్స్ అన్నీ మనం కవర్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అక్కడ టైటానిక్ షిప్ రెప్లికా ఉంది. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళి ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఎగ్జిబిషన్ అనేది కనిపిస్తుంది మనకి. మా చిన్నోడు గొడవ చేయడం స్టార్ట్ చేస్తే వాడికి ఆ స్టోరీ చెప్తూ ఉంటే దీర్ఘంగా వాడు వినడం మొదలుపెట్టాడు. అండ్ ఆ ఆర్కిటెక్చర్ అంతా ఎంత డీటెయిల్డ్గా, ఎంత అద్భుతంగా తయారు చేశారో. ఇది రాముడి పట్టాభిషేకం ఫోటో ఎంత అద్భుతంగా ఉందో, ప్రతి ఒక్కరి మొహం ఎంత చక్కగా ఉందో. అవి చూస్తూ మా వాడి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. బట్ అట్లీస్ట్ పిల్లలకి ఆ ఎంతూజియాజం ఉంది, అది ఏంటో తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఆ తర్వాత నేను చెప్పినట్టు రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే టైటానిక్ షిప్ రెప్లికా ఉంది. సో ఈ లోపలంతా షిప్ లోపల ఎలా ఉంటుంది అన్నట్టుగానే వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ అవన్నీ చూస్తూ వెళ్ళాము. ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చేసరికి కంప్లీట్గా ఎంతమంది అందరూ అక్కడే స్టక్ అయ్యి, అంటే చాలా మ్యాగ్నిఫిషెంట్గా ఉన్నాయి ఆ ఫొటోస్ అన్నీ, ఆ పిక్చర్స్ అన్నీ. సో అక్కడే చాలామంది ఆ పర్టికులర్ పోజ్లో వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ టైటానిక్ హీరోయిన్ పోజ్, ఫేమస్ పోజ్ ఏదైతే ఉందో అక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. అండ్ సోఫాస్ కూడా వేశారు. సో అక్కడ అందరూ జనాలు రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ పర్టికులర్ షిప్ వస్తుంది. ఆ క్లోజ్డ్ స్పేస్ అవడంతో చాలా వేడిగానే ఉండింది, ఎక్కువ మంది జనం కూడా ఉన్నారు కదా. సో నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే మనకి అక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి. ఆ పర్టికులర్ ప్లేస్ వచ్చేసరికి మాత్రం చాలా కూల్గా అనిపించింది. ఎందుకంటే అది ఓపెన్ స్పేస్లో పెట్టారు అండ్ ఆబ్వియస్లీ వాటర్ కూడా ఉంది కాబట్టి చల్లగా ఉండింది. ఇంకా జనాలందరూ ఆ పర్టికులర్ పార్ట్ అంతా కవర్ చేసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఎగ్జిబిషన్లో యాజ్ యూజువల్ ఇప్పుడు వేరియస్ ఎగ్జిబిషన్స్లో ఏమేమి ఉంటాయి ఆ టైప్ ఆఫ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బెడ్షీట్ స్టాల్ ఉంది, తర్వాత దుప్పట్లు, పిల్లో కవర్స్, అండ్ ఇంకా క్లాతింగ్ షాప్స్ కూడా ఉన్నాయి. రకరకాల టాప్స్, పలాజోస్, టీ షర్ట్స్,
ఇంకా వేరియస్ షాప్స్ ఇలాంటివున్నాయి. ఆ తర్వాత ఇలా హెయిర్ యాక్సెసరీస్ ఇంకా మేకప్‌కి యూజ్ చేసే కిట్స్ ఇలాంటి షాప్స్ అన్నీ కూడా కనిపించాయి. ఇక్కడ ఈ పర్టిక్యులర్ షాప్‌లో ఇయర్ రింగ్ కలెక్షన్ ఎక్కువగానే ఉంది అండ్ బావున్నాయి కూడా. సో, అలా ముందుకు వెళ్తే ఇంకా పిల్లల రైడ్స్ పిల్లలకి, పెద్దలకి ఇద్దరికీ రకరకాల రైడ్స్ ఉన్నాయి. జెయింట్ వీల్ ఉంది. ఇలా రోలర్ కోస్టర్ ఉంది. ఇంకా స్వింగ్ ఉంది. రకరకాలున్నాయి. బోత్ అడల్ట్స్ అండ్ కిడ్స్‌కి సెట్ అయ్యేవన్నీ ఉన్నాయి. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఈ ఎగ్జిబిషన్ నార్మల్ ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంది. నథింగ్ స్పెషల్. సో, ఇంతవరకు అయోధ్యకు వెళ్లి రాముడి కోవెల చూడలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఆర్కిటెక్చర్ చాలా డీటెయిల్‌గా డిజైన్ చేశారు. ఇట్స్ ఎ ప్లేస్ వర్త్ విజిటింగ్.